నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించితిని. హల్లెలూయా. బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, దేవుని దగ్గర కన్నీరు కార్చారు కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. ఆయన సన్నిధిలో చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని ఉంది. హిజ్కియా గారు మరణకరమైన రోగంతో బాధపడుతూ గోడవైపు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఆయనకి దయచేశారు. గర్భఫలం కోసం హన్నా గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఆమె మనవిని ఆలకించి ఒక కుమారుణ్ణి దయచేశారు. హిజ్కియా గారు ఒకానొక సందర్భంలో దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా గారికి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చారు. తన ప్రజలందరి రక్షణ కోసం ఎస్తేరు రాణి గారు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు వారందరినీ రక్షించాడు. మీ కుటుంబస్తుల రక్షణ విషయంలో కూడా మీ కన్నీటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తారు. మోషే గారు దేవుని సన్నిధిలో మనవి చేశారు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావాలని. దేవుడు అన్నారు, మోషే ఏ ప్రజల్లోనూ చేయబడలేని అద్భుత కార్యాలు మీ మధ్య చేస్తానని.